కాదా? భారతీయ జనతా పార్టీని పచ్చిబూతులు తిట్టి, మోడీని పచ్చిబూతులు తిట్టి ప్రత్యేక హోదా ఇచ్చారని భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ఆపేసిందని భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తున్నారా? లేకపోతే రైల్వే జోన్ ఇచ్చిందని భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తున్నారా? ప్రత్యేక హోదా ఇచ్చిందని భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తున్నారా? అమరావతికి నిధులు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీని ప్రేమిస్తున్నారా? వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారని భారతీయ జనతా పార్టీని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నారా? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో సహకరించి ప్రోత్సాహకాలు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీతో సంకనెక్కుతున్నారా? దేనికోసం భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో మీరు ప్రజలను మోసం చేసి తీసుకొస్తున్నారు? ఆఫ్టర్ ముఖానికి రంగులు వేసుకునేటువంటి హీరో మీరు 100 కోట్లు సంపాదించవచ్చు, 200 కోట్లు సంపాదించవచ్చు. యు ఆర్ ఏ రియల్ స్టార్, నాట్ రియల్ స్టార్. మీరు ఒక సినిమా యాక్టర్గా ప్రజల దగ్గర నుంచి మీకు బహుశా రావచ్చు మద్దతు. మీకు వచ్చేటువంటి యువత 100 రూపాయలు, 200, 300 కష్టపడి మీ సినిమాలు చూసి మీరేమో 10 మందిని కొట్టినట్టు నటిస్తుంది నాటకం, డాన్స్ వేసినట్టు నటిస్తారు నాటకం, డైలాగులు చెప్పినట్టు నటిస్తారు అది నాటకం. అంటే మీరు సినిమాలో చేసే ప్రతి ఒక్కటి నాటకమే. డ్రెస్సులు మీవి కావు, మాటలు మీవి కాదు, పాటలు మీవి కావు, డాన్స్ మీది కాదు, డైలాగులు మీరు కాదు, ఏమీ మీది కాదు. మీదేంటి? కేవలం బాడీ మాత్రమే. రాజకీయాల్లో కూడా మీరు అలాగే తయారయ్యారు. కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బాడీ మాత్రమే. మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్, డాన్సులు, పాటలంతా భారతీయ జనతా పార్టీ. మీరు దొంగ కాదా? ఈ రాష్ట్రానికి దొంగ కాదా మీరు? నెంబర్ 2 తెలుగుదేశం పార్టీ. 2